తిరుమల లడ్డు వివాదం చెలరేగిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మన దేవాలయం, మన వెంకటేశ్వర స్వామి, మన ఈ యొక్క కల్చర్ని మనమే తగ్గించుకుంటున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఈరోజు వెంకటేశ్వర స్వామిని తగ్గించే విధంగా ఆయన ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇంత వివాదం జరిగిన తర్వాత లడ్డూ సేల్స్ సహజంగా 3 లక్షలు అలా లడ్డూ సేల్ అవుతుంది, కానీ 3.5 లక్షల లడ్డు అంటే సేల్స్ పెరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు జరుగుంటే ఖచ్చితంగా లడ్డు సేల్స్ అనేవి పడిపోవాలి, కనీసం 1,00,000 అయినా పడిపోవాలి. కానీ లడ్డు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఎలా వచ్చింది నమ్మకం? అంటే ఒక రకంగా కొంతమంది మేధావులు చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పు ఉండకూడదు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లైన్ పట్టుకుని వాళ్ళందరూ చెప్పు ఉండకూడదు, చెప్పు అనవసరంగా చెప్పాడు, ఇప్పుడు దానివల్ల ఇలా జరిగింది అలా జరిగింది, దేవాలయ ప్రతిష్ట దెబ్బతింది, ఇలా ఏది పడితే మాట్లాడుతున్నారు కదా. సో మీరేమంటారు? వాళ్ళకి భిన్నంగా ఈరోజు పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ అంటారా? ఏంటి మీ అభిప్రాయం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క అంశం మీద తను కవర్ చేసుకునే విధానం కూడా చూస్తున్నాం మనం, అసలు అడ్డగోలుగా ఎలా పడితే అలాగా. సో మీరేమంటారు దీని మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి నుంచి మన తిరుమల శ్రీవారి ఆలయం, మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అని ఈ కొత్తగా యాడైన మన అని చూస్తేనే నాకు కూడా కొంత ఆశ్చర్యం అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల శ్రీవారి ఆలయం పట్ల, వెంకటేశ్వర స్వామి పట్ల ఎంతటి భక్తి ప్రవృత్తులు ఉన్నాయిరా బాబు అని చెప్పని మనం అనుకోవాలని ఆయన తాపత్రయం. ఇవాళ ఆ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని మంటగలిపింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి అయినా, ఇంకొక సెంటిమెంట్ అయినా, ఇంకొక ఎమోషన్ అయినా ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా ఏ స్థాయి వరకు లబ్ధి చేకూరుద్ది, ఏ స్థాయి వరకు ఓటర్ పోలరైజేషన్ జరుగుద్దనే తప్ప. ఈ మధ్య మనం చాలా వింటూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా క్రిస్టియను, ఆయనకి హిందూ మతం పట్ల ఏ సెంటిమెంటు ఏమీ ఉండదు, కేవలం ఏదో ఓట్ బ్యాంకు కోసం అని చెప్పని ఆ విధంగా నటిస్తాడు అని చెప్పని. మొన్న ఎలక్షన్స్ ముందు గమనించుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనత్త విమల, ఆమె స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా మా జగన్మోహన్ రెడ్డి ట్రూ క్రిస్టియన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవం బతికుండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి అతని సతీమణి భారతకి పర్సనల్ ప్రేయర్ టైం ఉంటుంది, వాళ్ళు ప్రతిరోజు కూడా యేసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటారు అని చెప్పని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికలకు ముందు ఫాస్టర్లతోటి మీటింగులు ఏర్పాటు చేస్తా ఆ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం క్రిస్టియన్లకి ఎంత బాధ్యత ఉంది అని చెప్పని తెలియజెప్తా వచ్చింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఒక క్రిస్టియన్ కూటమిలకు హాజరైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇదే మాట చెప్పాడు. పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేసిన నాటి మంత్రి జోగి రమేష్ కూడా క్రైస్తవులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇదే మాటలు చెప్పాడు. అంటే ఇవన్నీ వింటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవులు ఓన్ చేసుకొని ఆ క్రైస్తవుల ఓట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డికి పోలరైజేషన్ అవ్వాలి అనేది వాళ్ళ తాపత్రయం. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం శారదాపీఠం సాములూరు స్వరూపానంద ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఋషికేశ్ తీసుకెళ్ళి గంగలో ముంచి ఇతన్ని నేను హిందూగా కన్వర్ట్ చేశా, ఇతని గెలుపు కోసం నేను రాజశ్యామల యాగం చేస్తున్నా అని 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విజయం దక్కిన తర్వాత నేను చేసిన ఈ యాగ పుణ్యమే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది అని చెప్పని మళ్ళీ 2024 ఎన్నికల ముందు కూడా మళ్ళీ నేను యాగం చేస్తున్నా అని చెప్పని అన్నాడు. అంటే ఇక్కడేంటి, స్వరూపానంద ప్రకటించిన వరకు ఈయన హిందూ, వాళ్ళ మేనత్త ప్రకటిస్తున్న వరకు ఆయన క్రిస్టియను. దీంట్లో ఏది మనం ఖాయం చేసుకోవాలి? ఇక్కడ నా ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, క్రిస్టియన్ కాదు. అతను స్వార్థంతో నిండున్న నిలువెత్తు ప్రతిరూపం. అధికారం, డబ్బు తప్ప, సొమ్ము మీద యావ తప్ప ఏ స్వామి మీద అతనికి యావలేదు.
భక్తి లేదు, ప్రేమ లేదు, భయం లేదు. నిలువెత్తు రాజకీయ స్వరూపం ఆయన ఏ పని చేసినా ఓట్ల పోలరైజేషన్. హిందువులని మోసం చేసి ఓట్లు దండుకోవాలి, క్రైస్తవుల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలి. దీనికోసం ఒక శారదాపీఠం, దానికోసం వాళ్ళ మేనత్త. ఆ రోజుల్లోనేమో వాళ్ళ బావ బ్రదర్ అనిల్ 2019కి ముందు, ఇవాళేమో వాళ్ళ మేనత్త. ఈ పోలరైజేషను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రకమైన వ్యవహారం తప్ప వాళ్ళకి ఏ సంస్థల పట్ల బాధ్యత లేదు, ఏ ప్రజల సెంటిమెంట్లు ఎమోషన్స్ పట్ల శ్రద్ధ లేదు. ఇటువంటి వాళ్ళ నాయకత్వంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంతగా ఆ నిర్ణయాలని ప్రభావితం చేశారు అని అంటే, తిరుమల శ్రీవారి ఆలయానికి సరఫరా చేసే నెయ్యిని రేటు ప్రాతిపదికగా ఎంపిక చేయకూడదు, క్వాలిటీ ప్రాతిపదిక ఎంపిక చేయాలి. ఎందుకంటే ప్రాశస్తమైన శ్రీవారి సేవకు వినియోగించే నెయ్యి, శ్రీవారి ప్రసాదాలకి వినియోగించే నెయ్యి ది బెస్ట్ క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే పేటెంట్ పొందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఏ ముతక క్వాలిటీ పడితే ఆ ముతక క్వాలిటీతో తీసుకొచ్చి దాన్ని తయారు చేయరు. కానీ ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఇవాళ తిరుమల శ్రీవారి ప్రతిష్టను మంటగలిపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి. ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇప్పుడు ఈవోగా ఉన్న శ్యామలరావు గారు 2024 జూలై 23వ తారీఖు రిపోర్ట్ అందిన వెంటనే తెలియజేశారు. కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వం ఈ అంశం బయటికి పొక్కితే శ్రీవారి ఆలయంలో ప్రసాద తయారీకి వినియోగిస్తున్న నెయ్యి మాలిన్యంతో కూడుకున్నది, జంతు కళేబరాల నుంచి వచ్చిన కొవ్వుతో కలిసి ఉన్నది, ఫిష్ ఆయిల్ కలిసి ఉన్నది, వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయి, కంటామినేటెడ్ క్వాలిటీ అది అని చెప్పనే అంశం బయటకు వస్తే ఎంత ఆందోళన చెలరేగుతుంది. కాబట్టి మొట్టమొదటగా ఈ పరిస్థితిని చక్కదిద్దటం మా బాధ్యత అని చెప్పని బాధ్యతతో ఫీల్ అయిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కన్నా ఆ జరిగిన నష్ట నివారణ మీద దృష్టి పెట్టాలి అని చెప్పని ఆ దిశగా కేంద్రీకరించి ఈ కంటామినేటెడ్ నెయ్యిని ఆపేసి బెస్ట్ క్వాలిటీ నెయ్యిని మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకొని దాన్ని రప్పించి అక్కడ సంప్రోక్షణ చేసి మళ్ళీ మెరుగైన నాణ్యతతో కూడుకున్న లడ్డూల్ని భక్తులకు అందించడం మొదలుపెట్టారు. ఈ చక్కదిద్దే ఏర్పాట్లన్నీ చేసుకొని 2 నెలల పాటు అక్కడ పరిస్థితిని గాడిన పెట్టి అప్పుడు జరిగిన తప్పిది అని చెప్పిన సమాచారాన్ని బయటికి తెలియజేశారు. ఆ తెలియజేయటం నేరం కోరం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఇంకా కొంతమంది ఎదలున్నారు. అంటే ఇవాళ ఒక తప్పు జరిగింది, ఆ జరిగిన తప్పును బయట పెట్టకూడదు, మభ్య పెట్టాలి, మసిపూసి మారేడికే చేయాలి. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికితే దాన్ని సహజ మరణం అని చెప్పని ఎట్లయితే చిత్రీకరించారో, వాళ్ళ చిన్నాన్నని చంపేశారు ఎవరు, కానీ సహజ మరణం అని చెప్పని మభ్యపెట్టే మసిపూసి మారేడికే చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అదే విధానం ఇప్పుడు కూడా దీంట్లో కూడా అరే చంద్రబాబు నాయుడు మన ఆలయ ప్రతిష్ట, మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట భంగపరిచాడు అని చెప్పని, అంటే అది మరి ఈ ప్రతిష్ట భంగపరిచే పనులు చేసింది ఎవరు? కానీ ప్రజలకు తెలుసు ఎవరి పాలనా హయాంలో ఏ విధంగా అంటే ఎంత పారదర్శకంగా ఉంటారు, ఎంత బాధ్యత ఉంటారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ ఒక అంశం పోల్చి చూసుకోవాలి. రామోజీరావు గారిని ఈనాడు సంస్థని దెబ్బతీయాలని చెప్పని రాజశేఖర రెడ్డి గారు అనుకొని దానికి లక్ష్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ని ఎంచుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా దాని మీద విపరీతమైన ఆరోపణలు చేపిస్తూ వచ్చాడు. ఆ మార్గదర్శి డిపాజిట్లు 2350 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి ఆరోపణలు చెలరేగినప్పుడు సహజంగా ఆ సంస్థ మనుగడ ప్రమాదకరంగా మారుతుంది అన్నప్పుడు ఆ డిపాజిట్దారులలో ఎంతటి ఆందోళన పెళ్ళుపుకాలి. ఇవాళ ఏదైనా ఒక బ్యాంకు మునిగిపోతుందన్న వార్త, ఒక చిట్ ఫండ్ మునిగిపోతుందన్న వార్త వస్తే, ఒక ఆర్థిక సంస్థ ఏదైనా దెబ్బతింటుందన్న వార్త వస్తే దాంట్లో పెట్టుబడి పెట్టినాడు మొత్తం ఆఫీసులు ముట్టడిస్తారు కదా. ఆ విధంగా సఫకేషన్ క్రియేట్ చేయాలి రామోజీరావు గారికి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. ఒక ప్రభుత్వం మార్గదర్శి మీద యుద్ధం చేసింది. 2 లక్షల మంది డిపాజిట్దారులు ఉన్నారు. ఆ ఉన్న సందర్భంలో రామోజీరావు గారు మీడియాలోకి వచ్చి ఒక 2 నిమిషాల బయట
డిపాజిట్దారులందరికీ నా తరపున హామీ ఇస్తున్నా, మా కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మైనా మీ డిపాజిట్లు అనా పైసలతో చెల్లించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మీరు నమ్మొద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్కన్నదేమో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చలు పెట్టి నిందలు మోపుతా ఉన్నారు. ఈయన ఒక 2 నిమిషాలు బయట విడుదల చేశాడు. 2 లక్షల మంది డిపాజిట్దారులు ఈయన పట్ల విశ్వాసం ప్రకటించారు తప్ప ఒక్కరంటే ఒక డిపాజిట్దారుడు కూడా ప్రభుత్వం తరపున వకాల్తా తీసుకొని మాకు నష్టం జరిగిందని ముందుకొచ్చి ఫిర్యాదు చేయాల. అంటే అది రామోజీరావు గారు సంపాదించుకున్న క్రెడిబిలిటీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఇవాళ ఈ వివాదం చెలరేగిన తర్వాత సహజమైన పరిస్థితుల్లో అయితే ఆన్ అండ్ యావరేజ్ రోజుకు 3 లక్షలు అమ్ముడుపోయే లడ్డూల్లో 10,000 కూడా అమ్ముడుపోకూడదు. ఆ లడ్డూని చూస్తేనే ఉలికిపడాలి ప్రజలు. ఎందుకంటే ఆ లడ్డూ చూడగానే ఆ పందివారు, ఆ జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవి గుర్తుకు రావాలి, ఉలికిపడాలి. కానీ ఏం జరిగింది? మామూలు సాధారణ రోజుల్లో 3 లక్షలు అమ్ముడుపోయే లడ్డూలు ఎప్పుడైతే ఈ వివాదం చెలరేగిందో మన వెంకటేశ్వర స్వామిని, మన ఆలయాన్ని చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పట్టిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేసినాడో, భ్రష్టు పట్టల ఇన్స్టెడ్ ఆఫ్ 3 lakhs 3.5 lakh రోజుకు అమ్ముడుపోవటం మొదలైనవి. ఈ 3 రోజుల్లో 10.5 లక్షల లడ్డూలు అమ్ముడుపోయినాయి. అంటే ఏంటి? ప్రభుత్వానికి సంఘీభావం ప్రజలు తెలియజేశారు. మీరు తీసుకుంటున్న చర్యల పట్ల మాకు నమ్మకం ఉంది, మీ పాలన పట్ల, మీ నిర్ణయాల పట్ల, మీ ప్రకటనల పట్ల, మీ వ్యవహార శైలి పట్ల మేము కూడా సంఘటితంగా ఉన్నాము అని చెప్పని వాళ్ళ నమ్మకాన్ని తెలియజేస్తా ప్రజలు లడ్లు కొనుగోలు ద్వారా వాళ్ళ సంఘటితాన్ని తెలియజేశారు. రాత్రి మేము TV5లో ఉన్నాం, లైవ్లో ఉన్నాం. జనసేన అధికార ప్రతినిధి కీర్తన, అమ్మాయి ప్రాపర్ తిరుపతి, తను ఈ డిబేట్కి వస్తా తిరుపతి నుంచి లడ్డూలు తీసుకొచ్చింది. లైవ్లో మాకు అందరికీ ఆ లడ్డూ ప్రసాద పంపిణీ చేయడం జరిగింది. మేము కూడా ఆ లడ్డూ పట్ల ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తా లైవ్లోనే ప్రసాదం తీసుకున్నాం మేము. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల ప్రజలు ప్రకటించిన విశ్వాసం. ఆచరణపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ శ్రేణుల్లాగా ఉత్త శుష్క వాగ్దానాలు కాదు, మేము ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పని 3.5 లక్షలు 3 రోజుల పాటు కొనుగోలు చేయడం ద్వారా సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా దిగజారిన తిరుమల ప్రతిష్టని దిగజార్చాలని చెప్పి చేసిన కుట్రని అరికట్టి ఇవాళ మళ్ళీ తిరిగి అసలు సిసలు ప్రతిష్ట ఇది, అసలు సిసలు స్వామివారి పట్ల ప్రజలకున్న భక్తి ఇది అని చెప్పని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.